అందరికీ నమస్కారం. చందమామలో కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది, కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు, అంటే చాలా వేల ఏళ్ల క్రితం, చందమామ తెల్లగా వెండి పళ్ళెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో భూమి మీద ఒక అరణ్యంలో ఒక కుందేలు, ఒక కోతి, ఒక నక్క, ఒక మానుపిల్లి సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకు ఉత్తమ మానవ ధర్మాలు చెబుతూ పశుత్వం నుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది. మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవే కానీ కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి. ఎందుచేతనంటే కోతి చపల చిత్తం కలది, నక్క జిత్తుల మారిది, మానుపిల్లి దొంగ బుద్ధి కలది. కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారేవి కావు. ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో, అన్నలారా, ఇవాళ కార్తీక పౌర్ణమి, ఉపవాస దినం. పగలల్లా ఉపవాసం ఉండి పొద్దుకగానే అతిథులకు ఆహారం పెట్టి అనంతరం చంద్రదర్శనం చేసుకుని మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది. నేను అలాగే చేయబోతున్నాను, మీరు కూడా అదే విధంగా చేయవలసిందని నా కోరిక అన్నది. కోతి, నక్క, మానుపిల్లి తలలో ఊపి తాము కూడా పగలల్లో ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలా ఒక దారిన బయలుదేరాయి. ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడలేని ఆకలి వేస్తున్నట్లు తోచసాగింది. అమ్మయ్యో, రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలిని తట్టుకోగలనా? బతికి ఉంటే వచ్చే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండొచ్చు అని నిశ్చయించుకుని కోతి పళ్ళ చెట్ల కోసం వెతకనారంభించింది. నక్క ఉపవాసం చేయడానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్ళింది. కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టరాదనుకున్నది. కానీ కొంత దూరం వెళ్ళాక ఒక పొదలో సగం తిన్న జింక శరీరం కనిపించింది. ఏపులో దానిని చంపి కొంత తిని అక్కడ దాచి ఉంటుంది. తాను ఉపవాసం కారణంగా దానిని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో దొరకదో. అందుచేత నక్క ఉపవాసం ఆలోచన కట్టిపెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది. మానుపిల్లి సాయంకాలం దాకా పడుకుని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది. ఆ చెట్టు కొమ్మలలో దానికి ఒక పక్షిగూడు, పిల్లలు కనిపించాయి. మానుపిల్లి ఉపవాసం సంగతి మరిచిపోయి పక్షి పిల్లలను కాస్త భక్షించింది. నలుగురు మిత్రులలో కుందేలు మాత్రమే సాయంకాలం దాకా కటిక ఉపవాసం చేసింది. సూర్యాస్తమయము, చంద్రోదయము కూడా కాబోతున్నాయి. కుందేలుకు ఒక విచారం పట్టుకున్నది. అతిథి అభ్యాగతులు ఎవరూ కనిపించలేదు. ఒంటరిగా భోజనం చేసేదానికన్నా అతిథులకు పెట్టి తినడం ఎక్కువ పుణ్యం. అందుచేత కుందేలు అతిథుల కోసం ఇంటి ముందు నిలబడి ఎదురు చూడసాగింది. కుందేలు నిష్టను కనపెడుతున్న చందమామ మానవ రూపం ధరించి ఆ సమయంలో కుందేలును పరీక్షించడానికి వచ్చాడు. పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నాను, అరణ్యంలో ఇంత భోజనం పెట్టేవారే లేరు, కాస్త నాకు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా అని చందమామ కుందేలును అడిగాడు. అయ్యా, నాకు కావలసిన ఆకులు, అలములు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి, కానీ నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకొని నాకు ముక్తి ప్రసాదించు అన్నది కుందేలు. కార్తీక పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయతగునా? నేను నిన్ను ఎట్లా చంపగలను అని అడిగాడు చందమామ. అయ్యా, దానికి విచారించవద్దు, మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చేయండి, నేను అందులో ఆహుతి అవుతాను, ఆ తర్వాత మీరు నన్ను హాయిగా భోజించండి అన్నది కుందేలు. మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు. కుందేలు ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించి ఆ మంటలోకి దూకింది. కానీ చిత్రం, ఆ మంటలు కుందేలును సోకనే లేదు. అయ్యా, నన్ను ఈ మంటలు దహించకుండా ఉన్నాయి, నేనేం చేసేది? మీ ఆకలి ఎట్లా తీర్చేది అని కుందేలు శోకించింది. మరుక్షణమే మంటలు మాయమయ్యాయి. చందమామ దేదీప్యమానమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలును ఎత్తుకొని, నీ జన్మ ధన్యమైనది, నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటాను, రా పోదాం అన్నాడు. ఆనాటి నుంచి కుందేలు చందమామ వెంటనే ఉంటుంది. ఇదండి స్టోరీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.